న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. బాబా సాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్లో ఘనంగా వేడుకలు చేశారు. అదేవిధంగా ముఖ్య అతిథి వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. చంద్రబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా సంఘం సభ్యులు ఉన్నారు. సంఘ సభ్యులతో పాల్గొనడంతో పాటు మీరు కూడా కృషి ఉందనేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిజాన్ని చెప్పుకోకపోతే భావితరాలు తెలియదు. అయితే బాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మా జనరల్ సెక్రటరీ అయినటువంటి మంచిమంత్రి యశ్వరరావు గారిని కూడా ఇప్పుడు వ్యక్తి చాలా మంది కన్వర్ట్ అయిపోయారు. కానీ ఉన్నట్లుగానే యాక్టివ్ గా ఒక 80 సంవత్సరాలు ఎంతో అతనికి ఉన్నా అతను ఈ రోజు కూడా మా సంఘ సభ్యులు కలిసి మా ప్రభుత్వంతో కలిసి అన్ని విధాలుగా ముందుకు నిలబడుతూ ఉన్న వ్యక్తి పచ్చాల అశ్వరావు గారిని ఉండాలి. మనుషులు ఎలా పసలు చేసుకుని రావాలి, ఎలాగ కన్విన్స్ చేసుకురావాలి, మధ్యలో వస్తున్నైనా సరే 2 రూపాయలైనా సరే ఎలాగా తీసుకురావాలి ఆలోచన చేసే వ్యక్తి ఒక మానవ సభ్యులు సంఘ సభ్యులు కూడా. అతను కూడా ఎందుకు వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కాబట్టి మనందరం ఒక నిమిషం జోహార్ 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 అంబేద్కర్ జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ कौन है కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జై 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 అంబేద్కర్ సేవా సంఘ ప్రెసిడెంట్. ఇక్కడ మేము 89 నుంచి మా కమిటీలు నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి మేము ప్రతి కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి ప్రతి కార్యక్రమం మేము చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే మాకు అంబేద్కర్ ఆశయాల గురించి మేము ఇప్పుడు కూడా చేసి అందరినీ ఉద్దేశపరిచి చేస్తున్నమాట. అందుకని అంబేద్కర్ సేవా సంఘం తరపు నుంచి మేము ఈరోజు ఈ కార్యక్రమం 69వ వర్ధంతి సభ జరుపుకుంటున్నాము. సందర్భంగా అంటే ఈరోజు చచ్చిపోయిన రోజైనా సరే ఎక్కువగా మేము చేయలేదు. ఏదో లైట్గా సంతాప సభ పెట్టి చేద్దామని చెప్పి మామూలుగా చేస్తున్నాం.
వస్తున్నారు, ఇక్కడ రాలేదు. అప్పటి నుంచి ఈ సోయింగ్ మిషన్ సెంటర్ నడుపుదామని చెప్పి అందరినీ చేయిస్తున్నాం ఈ సందర్భంగా. అయితే బాబు ఉండండి అమ్మా, మాట్లాడకండి. గత 30 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నాను. ఈరోజు ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప రోజు. పీడిత కులాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు పీడిత కులాలకి ఎవరైనా సమాజంలో వెలివేసినటువంటి కులాలకి ఒక వినూత్నమైనటువంటి స్థానాన్ని ఇచ్చి మేము ఈ సమాజంలో భాగస్వామ్యులమే అంటూ నినాదించి ఈ భూమి మీద మేము కూడా మనుషులమైనటువంటి ఒక సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి. మరి భౌతికంగా వారు దూరమైన కోటాను మంది కోట్ల ప్రజల హృదయాలలో ఈరోజు తను జీవించి ఉండి మాకు జీవితాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు వారి వర్ధంతిని జరుపుకోవటం చాలా సంతోషకరం. మరి ఈ యొక్క గ్రామం ఇసుతోట గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా బాబా సాహెబ్ అంబేద్కర్ సేవా సంఘం తరపున ప్రతి సంవత్సరం తన యొక్క జన్మదినం కానీ వర్ధంతి రోజున కానీ సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వెనుకబడిన వర్గాలని దళిత వర్గాలని చైతన్యపరుస్తున్నటువంటి ఈ సేవా సంఘం చాలా ఆదర్శనీయప్రాయమైనటువంటి సేవా సంఘం. దీని నడుపుతున్నటువంటి పెద్దలకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇంకా మరొక మెరుగ్గా మనం జరుపుకునేటటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా మనం ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మన సమాజాన్ని మనం అభివృద్ధి పరుచుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ సేవా సంఘం వారికి నా యొక్క జైభీములు తెలియజేస్తాను. అప్పటి నుంచి కూడా అప్పటి వరకు వివక్షత గురవుతున్నటువంటి ఈ యొక్క దళిత వర్గాలు, మీ యొక్క ఎస్సీ ఎస్టీ కులాలన్నీ కూడా గాంధీ అంబేద్కర్ గారి యొక్క చొరవతోటి, ఆయన యొక్క పోరాట పటిమతోటి రిజర్వేషన్లు తీసుకోవడం అనేటువంటిది సామాజికంగా ఆర్థికంగా మా యొక్క వర్గం ఎదగాలి, సామాజికంగా ఆర్థికంగా మా యొక్క ఎదగాలి. దానికి ఒకే ఒక్క మూల స్తంభం ఏంటంటే వీళ్ళకు కూడా చట్టసభలో సరైనటువంటి స్థానం కల్పించబడాలి. మాకున్నటువంటి ప్రయోరేట ఏదైతే ఎంతమంది సమాజం ఉన్నారో. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉన్నాను బాబా, ఫోటో